మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. బైబిల్ మిషన్ కోలము యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేట హృదయపూర్వక వందనాలు. అందరికీ మరణాత. మానతయ్య గారు మరణాత అండి. ప్రస్తుతం సిలువ ధ్యాన కూడికలు జరుగుతున్నాయి కదండి. అవునండి. అవి చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? దీని గురించి ఏమన్నా దేవదాసాయి గారు ఏమైనా చెప్పారంటారండి బైబిల్ ఆధారంగా? ఓకే అండి. దేవదాసాయి గారు సిలువ ధ్యానాల గురించి, శ్రమల ధ్యానాల గురించి ఏమైనా తెలియచేశారా అని మీరు అడుగుతున్నారు. అవునండి, తెలియచేశారండి. మరి చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. మహాగరుడైన మా తండ్రి, మీ ప్రేమగల నామ కొరకు వందనములు. శిలువ శ్రమల ధ్యానం గురించి మేము మాట్లాడుకొనిచుండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపి ఆశీర్వదించి వీక్షించుతున్న వారందరికీ కూడా ఈ విషయంలో అర్థమయ్యేటట్లుగా సహాయం దయచేయమని శిలువనాథుడైన యేసునామమున వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. ఈ శిలువ శ్రమలు అనగా ప్రభువారి యొక్క శ్రమల గురించి సంఘాల్లో ధ్యానం చేస్తున్నారు కదా, వాటి గురించి దేవదాసాయి గారు ఏమైనా తెలియచేశారా అని అంటున్నారు. అవునండి, వెరీ గుడ్. ఈ శిలువ శ్రమల ధ్యానం అనేది మొదటి రోజు నుంచి భస్మ బుధవారము అని పేరు పెట్టుకుని ప్రారంభిస్తాం. అవునండి. 11/2/1959 సంవత్సరాన దేవదాసాయి గారు ఈ భస్మ బుధవారం రోజున ఈ శిలువ శ్రమల ధ్యానం గురించి, శ్రమల కాల ధ్యానం గురించి కొన్ని విషయాలు రాసుకొచ్చారు. అది మీకు నేను చదివి వినిపిస్తాను. ఇది దేవదాసాయి గారు రాసినటువంటి గ్రంథము. ఈ గ్రంథములో అనేకమైనటువంటి విషయాలు ఉన్నవి. 11/2/1959 సంవత్సరం దేవదాసాయి గారు రాసినటువంటి విషయములు. ఇందులో దేవదాసాయి గారు మొట్టమొదటిగా సలహా అనే ఒక విషయానికి కొన్ని మాటలు రాశారు. అది మీకు చదివి వినిపిస్తాను. తిండి బలమును బట్టి శరీర బలము. చెప్పండి. తిండి బలమును బట్టి శరీర బలం, శరీర బలమును బట్టి పని బలము, పని బలమును బట్టి ఫలితముండును. అట్లే శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితమును ఉండును. ఇది మాట రాశారు మొట్టమొదటిగా. అసలు ఈ మాటలో అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే చాలా అర్థం ఉంది ఇందులో. ఈ మాటలు ఎంత ఉంది చెప్పండి, చాలా అర్థం ఉంది. నేను వివరిస్తాను మీకు. తిండి బలమును బట్టి శరీర బలం. మన శరీరానికి బలం కావాలంటే ఏం చేయాలి? భోజనం చేయాలి, ఆహారం తీసుకోవాలి, మంచి ఆహారాన్ని మనం భుజించాలి. శరీర బలమును బట్టి పని బలము. ఈ బలాన్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? పని చేస్తాం. పని బలమును బట్టి ఫలితము. పని చేస్తుంటేనే కదా మన ఫలితం వస్తుంది. శరీరానికి శక్తి కావాలి, ఆ శక్తికి ఆహారం కావాలి. ఆహారము తీసుకున్న వారికి శక్తి ఉంటుంది. ఆ శక్తి శరీర బలము. ఆ శరీర బలమును బట్టి పని చేయగలుగుతాం. అదే ఫలితము. అట్లే చూసారు దేవదాసాయి గారు ఇక్కడ ఈక్వల్ పెట్టారు. శ్రమకాల ధ్యాన బలమును బట్టి ఆత్మీయ ఫలితముండును. ఈ మాటకు అర్థం ఏంటంటే, శ్రమకాల ధ్యాన బలము, శ్రమకాల ధ్యాన బలం అన్నది ఆత్మకు బలమై ఉంటుంది. దానిని బట్టి ఆత్మీయ ఫలితం ఉంటుంది. అసలు శ్రమకాల ధ్యాన బలము లేకపోతే ఆత్మకు బలము, ఆత్మీయ ఫలితం ఎలా వస్తుంది? ఈ మాటలు అర్థం చూసారా? అసలు ఎంత చక్కగా దేవదాసాయి గారు వివరించారు. శరీరానికి ఆహారము, ఆహారమును బట్టి శరీర బలము, శరీర బలమును బట్టి పని బలము, పని బలమును బట్టి ఫలితం. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? శ్రమకాల ధ్యాన బలము అంటే శ్రమకాల ధ్యానమును ధ్యానించుట చేత బలం వస్తుంది. ఆ బలము ఆత్మీయ ఫలితం ఉంటుంది. అవునండి. అంటే చేయాలంటారా వద్దంటారా? చేయాలండి, ఖచ్చితంగా. మొదటి మాటలను రాసుకొచ్చారు. అసలు దీని అంతరార్థం మనం గ్రహించాలి. ఫస్ట్ ఆయన రాసినట్టు సలహా అని పెట్టారు, దానికి సలహా. ఈ సలహాలో దేవదాసాయి గారు ఉదాహరించినటువంటి ఈ యొక్క ఉదాహరణ అసలు ఎంత చక్కగా ఉంది చూడండి. రెండవది, ఇంకా ప్రార్థన
అని రాశారు. ప్రార్థన అంతా చదవను కానీ కొన్ని ముఖ్యమైన అంశాలు ఆ ప్రార్థనలోనే ఆత్మకి ఎటువంటి బలం ఉంటుందో దేవదాసయ్య గారు తెలియజేశారు. దయగల తండ్రి, నీ శ్రమలను ధ్యానించుటకే సంఘమును ఏర్పరచుకున్నావు. ప్రభు శ్రమలను ధ్యానించుకోవడానికే సంఘమును ఏర్పరచుకున్నావు. మా జీవితకాలమంతయు నీ జీవితకాల శ్రమలను ధ్యానించటం వలన మాకు ఉపయోగకరమగును. మన జీవితకాలం అంతా, విశ్వాస జీవితకాలం అంతా యేసుప్రభు వారి జీవితకాల శ్రమలను ధ్యానించటం వలన మనకు ఉపయోగకరము. అవునా కదా? అవునండి. మన ఆత్మీయ జీవితానికి ఉపయోగకరము. అలాగన చేయడానికి కూడా నిర్ణయించుకొని, అయినప్పటికీ సంఘము ప్రత్యేక సమయం ఏర్పరచుకున్నది. ఒక ప్రత్యేక సమయం ఉండాలి దీనికని. కనుక ఆ ప్రత్యేక సమయమే భస్మ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. 40 దినములు. దేవదాసయ్య గారు ఎలా రాశారంటే, భూలోకములో ఎక్కడెక్కడ ఈ పండుగను ఆచరించుచున్నారో, ఈ భస్మ బుధవారం నుంచి ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగ కింద చెప్తున్నారు దేవదాసయ్య గారు. సంఘము బలపడు నిమిత్తము ఆసక్తితో కూడిన శ్రమల యొక్క ధ్యాన శక్తిని మాకు అనుగ్రహింపము. అసలే మరి శ్రమల ధ్యానం వలన మనకి శక్తి వస్తుంది, ఆత్మీయ శక్తి. మరి అలాగే విశ్వాసుల గురించి దేవదాసయ్య గారు, శ్రమకాల ధ్యానపరులైన విశ్వాసులారా మీకు శుభము కలుగునుగాక. భస్మ బుధవార పండుగకు చేరుకున్న వారలారా మీకు ధ్యాన శక్తి కలుగునుగాక. ఆమేన్. అంటే భస్మ బుధవారం అనేది ఒక పండుగ కింద దేవదాసయ్య గారు వర్ణిస్తున్నారు. ఎందుకు పండుగ అంటున్నారు? ఒక ప్రక్కన శ్రమలో కాల ధ్యానం అంటున్నాం, ఒక ప్రక్కన పండుగ అంటున్నారు. ఏంటి దీని విషయం కూడా మీకు తెలియజేస్తాను. క్రిస్మస్ ఒకరోజు పండుగ చేస్తాం, క్రొత్త సంవత్సరం ఒకరోజు పండుగ చేస్తాం, ఈస్టరు, పునరుద్ధానము, అడ్వెంటు, మటల ఆదివారం మొదలైనవన్నీ ఒక రోజునే పండుగ. ఈ శ్రమకాల పండుగ ఒక్కరోజు పండుగ కాదు, ఇది 40 దినముల పండుగ. ఇది పండుగలన్నిటికంటే ఎక్కువ దినములు పట్టును. ప్రభువు స్వయంగా కొన్ని సంగతులు ఆజ్ఞాపించినారు. ఇవి చేయండి అని ఆజ్ఞాపించినారు. అవి మనము చేయవలెను. అయితే ఈ శ్రమకాల ధ్యానము 40 దినములు మీరు చేయండి అని ప్రభువు ఆజ్ఞాపించలేదు. ఇది ప్రభువు ఆజ్ఞాపించలేదు, చెప్పను లేదు. చెయ్యండి అని ఆజ్ఞాపించలేదు, ఏమీ చెప్పను లేదు. ఇది సంఘమునకు విడిచిపెట్టిరి. దేనికి? సంఘానికి. మరి సంఘం అంటే ఆయనకి ఎంత ప్రేమ చూడండి. అన్ని రోజులని ఆయన చెప్పలేదు. అందుచేత సంఘం ఏమి చేసినది? మొదటిలో కొన్ని రోజులు చేయాలని సంఘము ఏర్పరచుకున్నది. రెండవసారి అది సంఘమునకు చాలక మరికొన్ని రోజులు కలుపుకున్నది. చివరకు 40 దినములు కలుపుకున్నది. ఆ 40 దినములు ఖాయము చేసుకున్నది. ఎవరు? సంఘం. బైబిలులో అయితే 40 దినములు కొన్ని ఉన్నవి. బైబిల్లో స్పష్టంగా కొన్ని 40 దినం ఉన్నాయి. మోషే గారు సీనాయి పర్వతముపై దేవుని చూస్తూ దేవుని మాట వింటూ గడిపిన దినములు 40. ఏలియా గారు అరణ్యములో ఉపవాసంతో నడిచిన దినములు 40. యేసు ప్రభువారు అరణ్యములో మృగముల మధ్య చేసిన ఉపవాస దినములు 40. ఈ 40 దినాలు అన్నీ ఉన్నాయి కదా. కనుక సంఘము 40 దినములు ఏర్పరచుకున్నది. కనుక దేవుడు కూడా వాటి దినములను ఆశీర్వదిస్తున్నారన్నమాట. అవునా కదా? చెప్పండి. సంఘం మంచి పని చేస్తుందా లేదా? మంచి పని కదా. కనుక అలాగే ఈ 40 దినములు సంతోష దినములే కానీ దుఃఖ దినములు కానే కావు. భస్మ బుధవారం మొదలు శిలువ దినం వరకు 2 సంగతులున్నవి. ఈ 40 దినములు ఆ రెండును
ఆ రెండును గుర్తించండి. అవేవనగా దుఃఖము, సంతోషము. ఈ 40 దినములలో దుఃఖమున్నది, సంతోషమున్నది. ఈ రెండును కలిసి ఉన్నట్లు గుర్తించాలి. దుఃఖం ఏమిటి, సంతోషం ఏమిటి? దుఃఖం అనగా మారు మనసు పొందుట. ఒక మనిషి ఉన్నాడు, అతడు దేవుని పదాజ్ఞలకు విరోధముగా పాపం చేస్తున్నాడు. నేను పాపము చేసినానని మారు మనసు పొందినప్పుడు దుఃఖించును. ఇదే దుఃఖము. మారు మనసు అంటే మనం చేయుచున్న పాపములను 10 ఆజ్ఞల ప్రకారం, ఇంకా బైబిల్ ప్రకారం గుర్తించి దేవుని దగ్గర క్షమాపణ కోరడం. అప్పుడు దుఃఖం వస్తుందా? అవునండి. అది దుఃఖం. నేను పాపము చేసినానని మారు మనసు పొందినప్పుడు దుఃఖించును. ఇదే దుఃఖము. అయితే అతడు పాపము చేయనప్పుడు దుఃఖపడడు, సంతోషిస్తాడు. కానీ తరువాత మారు మనసు పొందినప్పుడే దుఃఖము. అవునా కదండి? అవునండి. ఇలాగా ఒక మనిషి ఉన్నారు. ఇంకా కొన్ని విషయాలు రాసుకొచ్చారు. నేను పాపం చేసినాను నా ప్రభువుకు దుఃఖము కలిగించి తిని అని దుఃఖించును. శిలువ మీద ఉన్న ప్రభువును చూచి దుఃఖించుచున్నాడు. అయ్యో ప్రభువా, ఎంత బాధ నీకు, ఎన్ని శ్రమలు, ఎంత భారము. ప్రభువా, నా మీద ఉన్న పాప భారము, వ్యాధి భారము, శిక్ష భారము నీ మీద వేసుకున్నావు. అందుచేత నాకు సుఖము వచ్చినది. నా అవస్థలు, చిక్కులు నీకెట్లున్నదో కానీ నాకు మాత్రం హాయిగా ఉన్నదని సంతోషించును. ప్రతి ఒక్క మనిషి వద్ద 2 ఉన్నవి. అవి ఏమిటనగా దుఃఖము, సంతోషము. పాపములు ఒప్పుకున్నప్పుడు దుఃఖము వచ్చును, గానుక దుఃఖపడ్డాడు. అయితే తరువాత నేను మారుమనసు పొందినానని సంతోషపడను. ఇదండి దుఃఖము, సంతోషం. అంటే ప్రత్యేక దినాలు కదా ఇవన్నీ కూడా. నా పాపం వల్ల ప్రభువును దుఃఖపరిచితనని దుఃఖపడును. ప్రభువు వచ్చి ఆదరించగా సంతోషము కలుగును. అవునా కదా? అది ప్రత్యేక దినములలో ఏర్పరచుకున్నటువంటి కార్యక్రమం. ఇక మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉన్నవి. కొన్ని విషయాలు మాత్రం మనము క్రీస్తు యొక్క శ్రమలను ధ్యానించినప్పుడు మన శ్రమలు జ్ఞాపకమునకు వచ్చును. కానీ ఆయన శ్రమల ఎదుట అవి ఆవగింజంత మాత్రమే కనబడుతున్నవి. క్రీస్తు ప్రభువునకు జయముతో శ్రమలు ముగిసినవి. ఆయన శ్రమలను జయముతో ముగించారు. అందుచేత మనకి శ్రమలలో జయం వస్తుంది. కనుక ధ్యానించాలా వద్దంటారా? ధ్యానించాలండి. ఎందుచేత? మన ఆధ్యాత్మిక మన జీవితం మనకి వృద్ధి రావడానికి. అందుకని పౌలు గారు వ్రాసిన విధానం ఏంటంటే, ఆయన శిలువ మీద పొందిన శ్రమ కాదు, ఆయన బ్రతుకంతయు శ్రమ చరిత్రే. రోదనముతో కన్నీళ్లతో ఆయన కాలము గడిపినని హెబ్రీ 5వ అధ్యాయం 7వ వచనములో ప్రభువు ఎప్పుడునూ ఏడ్చుచునే ఉన్నారని పౌలు గారు అన్నారు. ఉంది కదా 5వ అధ్యాయం 7వ వచనములో. కనుక మనము ఈ యొక్క శ్రమలను ధ్యానించాలా వద్దా? ధ్యానించాలి. మరి విశ్వాసులు కష్టాలు వస్తాయి, నా ప్రభు అనుభవించారు కదా, నాకు కూడా వస్తాయి, నేను కూడా అనుభవించి జయము పొందాలనే ఒక నమ్మకము, విశ్వాసం వస్తుంది. ఈ కాలములో లోకాంతం వరకు ఎందరూ జన్మించారో వారందరి పాపముల కొరకు ఆయన శిలువ ఎక్కెను. ఆయన కాలములో పుట్టిన వారు మాత్రమే కాక ఆదాము మొదలు లోకాంతం వరకు పుట్టిన వారి పాపములు తెలుసుకొనుటకు ఆయన తెలివితో శిలువ ఎక్కెను. ఇది శిలువ. అసలు విషయం అనేది శిలువ. మరి 2 కొరింథీ 5వ అధ్యాయం 21వ వచనములో ఆయన మన పాపముల కొరకు పాపమాయెను అని ఉన్నది. మరి ధ్యానించాల వద్దా? ధ్యానించాలి, తప్పక ధ్యానించాలి. శ్రమలలో నూతన విశ్వాసము, నూతన ధైర్యము, నూతన జ్ఞానము, నూతన సహవాస భాగ్యము కలుగునని మనము మురియవలెను. ధ్యానం వలన వచ్చినవి. ప్రతి కష్టమును మనం ప్రభు యొక్క శిలువలో నుంచి చూడడం అలవాటు చేసుకొనవలెను. మన ప్రభు శిలువ
శ్రమలను చూస్తుంటే మన శ్రమలు ఎక్కువగా ఉంటాయి, తక్కువగా ఉంటాయా? తక్కువగానే. చాలా తక్కువ కదా. అవునండి. కనుక శిలువ ధ్యానము, ప్రభు శిలువ శ్రమల ధ్యానం చేయాలంటారా వద్దంటారా? చేయాలండి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా చేయవలసిందే. ప్రొద్దుటేరుడు పువ్వు అవునండి. తెలుసు కదా, తెలుసు. దాని యొక్క లక్షణం అయ్యగారు చాలా చక్కగా రాశారు. ప్రొద్దుతిరుడు పువ్వు 3 పూటలు సూర్యుని అనుసరించి తిరుగుతున్నది. భూలోక సూర్యుని బట్టి ఆ పువ్వు సూర్యుడు ప్రకాశించి వైపునికే చూచినట్లు సంఘము తన ముఖమును నీతి సూర్యుని తట్టే ఉంచి చూడవలెను. యేసుప్రభు తట్టు ఎప్పుడు ఉండాలి. కనుక ఒక ప్రత్యేకత సమయాన్ని దాన్ని ఎంచుకుని మనం చేస్తే అదేం తప్పు కాదు కదా, చేయొచ్చు కదా, అందరూ చేయాలి కదా. అవునండి. మరి అందరూ కూడా పరలోకానికి వెళ్ళాలనే ఆలోచన ఉంది కదా. దేవదాస్ గారు చక్కగా ఒకటి రాసుకొచ్చారు పాట. ఆయన రాసిన పాటలో మీకు చదువుతాను. యేసుక్రీస్తుని శిలువ ఎప్పుడు ధ్యానము చేయము ఆశతోను సోదరా. దేవదాసి గారు చెప్తున్నారు తోటి విశ్వాసులకు, యేసుక్రీస్తు శిలువ ఎప్పుడూ ధ్యానము చేయము ఆశతోను సోదరా. ఎప్పుడూ ధ్యానము చేయము. మన దోషంబు నెడబాబు ఈ సంతాప మరణ వ్యాసంబు చే సోదర. మన దోషాలను తీసివేయడానికి ఈ సంతాప మరణ వ్యాసంబు చే, వ్యాసం అంటే విరివిగా ఎక్కువగా చేయాలని దేవదాసయ్య గారు తెలియచేస్తున్నారు. ఆయన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులను బ్రతిమలాడి చెప్తున్నారనమాట. ఇప్పుడు మనం ఇవన్నీ చేయవచ్చు అంటారా, చేయకూడదంటారా? చేయొచ్చు అండి. చేయడం వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి. చేయడం వల్ల మనకు ఆధ్యాత్మిక జీవితం అనేది మనం ఆధ్యాత్మిక జీవితంలో మనం వృద్ధి సాధించాలి, బలము సాధించాలంటే మనం ఏం చేయాలి? తప్పనిసరిగా శిలువ ధ్యానము చేయాలి. ప్రభు యొక్క శ్రమల కాల ధ్యానము చేయవలసిన బద్ధులమై ఉన్నాం మన విశ్వాసులం. కనుక ఈ పుస్తకం అంతా పరీక్షించినట్లయితే ఇంకా చక్కని విషయాలు ఉన్నాయి. ఇంకా చక్కని విషయాలు దేవదాసయ్య గారు ఇందులో వివరించి ఉన్నారు. కనుక ప్రియులారా, ఈ పుస్తకాలను చదవండి. చాలా ముఖ్యమైన అంశములు ఇందులో చర్చించబడ్డాయి. ఇప్పుడు మీ యొక్క విషయం తెలియచేయండి, మీ కంక్లూషన్ తెలియజేయండి. అందరికీ వందనాలు. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే రావు గారిని, శిలువ ధ్యానములు చేయొచ్చా చేయకూడదా అనే విషయాన్ని నేను అడగడం జరిగింది. రావు గారు చాలా చక్కగా దేవదాసయ్య గారు చెప్పిన మాటల్లో బైబిల్ ఆధారంగా వాక్యానుసారంగా శిలువ ధ్యానములు అనేది కేవలం మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలం పొందుకోవడానికి, వృద్ధి చెందడానికి మాత్రమే అది చేయొచ్చు అని చక్కగా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే మరిన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే, మరిన్ని విషయాల్లో మనం బలపడాలంటే బైబిల్ మిషన్ యూట్యూబ్ ఛానల్ని వీక్షించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా అనేక మందికి పరిచయం చేయండి. ప్రైజ్ లార్డ్. అందరికీ మరణాత. విన్నటువంటి విషయాలను వీక్షకులు, విశ్వాసులు గమనించవలసిందిగా కోరుచున్నాము. శ్రమలను ధ్యానించినట్లయితే ఆత్మ ఫలము పెరుగుతుంది, ఆత్మకు బలం వస్తుందని దేవదాసయ్య గారు తెలియచేశారు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.